వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బేబీ కార్న్ మంచూరియన్ చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము ఈ విధంగా బేబీ కార్న్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి, కొంచెం కారం, కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఇందులోనే ఒక స్పూన్ మైదా, ఒక స్పూను రైస్ ఫ్లోర్ కూడా వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా మనము బాగా కలుపుకుందామండి. ఈ పిండి, రైస్ ఫ్లోర్ ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి దీంట్లో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది మనకు. మనం బాగా కలుపుకుందాము. ఎంతో రుచికరమైన వంట అండి. దీని మీద లైట్గా కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ బాగా కలిపేసుకుందాము. ఒకేసారి వాటర్ అంతా వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం అప్పుడు ఈ బేబీ కార్న్స్కి పడుతుంది. చూడండి, ఈ విధంగా అంతా పట్టిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కేదాకా కాస్త ఆగుదామండి. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేసుకుందాము. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దండి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకుంటూ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపై సన్నగా తరిగేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేసుకుందామండి. గార్లిక్ కాస్త వేగాలి. తను ఆనియన్స్ కూడా అందులో వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త అంత ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. అవి కూడా బాగా కలిసేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేద్దాము. సోయా సాస్ కూడా ఆనియన్స్ అన్నింటిలోకి పట్టేలాగా తిప్పుకుందాము. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. ఇందులోనే టమాటా సాస్ కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా తిప్పుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగర్ కూడా వేసుకుందామండి. తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదండి. తిప్పుతూ ఉంటేనే బాగుంటుంది. అడుగంటకుండా తిప్పుకుందాము.
చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులో మంచి రుచి వచ్చేదానికోసం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. షుగర్ కరిగేదాకా బాగా తిప్పుకుందాము. ఈ వేడి మీద షుగరు బాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకుందాము. ఇవి మొత్తం కలిసేదాకా బాగా తిప్పుకుంటూనే ఉండాలండి. చాలా బాగుంటుందండి ఇది. మనం ఈ విధంగా తయారు చేసుకుంటే సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాక అది మొత్తము కడాయిలో వేసుకొని అడుగంటకుండా తిప్పుకుందాము. ఇది తొందరగానే దగ్గర పడుతుంది. చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ అన్ని ఇందులో వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. సింపుల్గా రెడీ అవుతుందండి. పెద్ద ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియోస్ వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. చూడండి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.